సో మీరు మాత్రం ప్రతిపక్షంలోనే మరొక సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. సో దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలలుగా ఎలా నడుస్తుంది? భయం వేస్తుందా? మీ మీద కేసులు పెడతారని, అరెస్టులు చేస్తారని, జైలుకి పంపిస్తారని? ప్రతిపక్షంలో 18 నెలలుగా ఎలా నడుస్తూ ఉన్నారు? భయం అంటే ఒకటే భయం. ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి అప్పుల్ని ఎట్టా మోయాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారైన భయం తప్పితే వేరే భయాలేం లేవు. ఏం చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం ఏం చేయగలదు? మా అయితే ఒక 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలు ఏదో ఒక తప్పుడు కేసులు ఇరికిచ్చి, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, పాపం పుణ్యం తెలీదు. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఘర్షణలు పడి ఒకళ్ళని మర్డర్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముద్దా ఏంటి అంటే ఇది అరాచకం, ఆటవికం. ఇంతకన్నా ఆటవికం ఇంకేముంటుంది? అధికారం చేతిలో ఉందా అని జైల్లో పెట్టగలవు, అంతేగాని ప్రజల్ని ట్యాకిల్ చేయలేవు కదా, ప్రజల్ని మెస్మరైజ్ చేయలేవు కదా. ప్రజలు ఇప్పటికే రెడీగా ఉన్నారు, పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, జగన్ మనకేం చేశాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేం చేస్తున్నారు, ఎవరు మంచోళ్ళు, మన పట్ల బాధ్యతగా ఎవరు వ్యవహరించారని ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళకి అభిప్రాయానికి మాత్రం వచ్చేసారు. కాబట్టి ఆ భయం లేదు, రెడీగానే ఉన్నాం, ఏం చేస్తారో చేసుకోమని చెప్పాను. సార్ 18 నెలల కిందట వచ్చినటువంటి ఫలితాలు చూసినప్పుడు ఏమనిపించింది? మీ పార్టీ ఓడిపోయింది, మరీ ముఖ్యంగా మీ అబ్బాయి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఫలితాలు అసలు ఊహించారా? ఫలితాలు అంటే కొంతమేర ఫలితాలు అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చాక అర్థమవుతుంది పరిస్థితి. మా అబ్బాయి ఓడిపోవడం కంటే కూడా జగన్ ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాం మేము, కుటుంబం అంతా. మా అబ్బాయి ఈసారి కాదు వచ్చే టర్మ్ గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గెలవకపోవటం వల్ల ఈ రాష్ట్రానికి నష్టం అనేది బాధ. జగన్ ఆయన గెలిస్తే ఓడితే ఏముంటుంది, గెలిచినా ఓడినా పని చేస్తుంటాడు. గెలిచినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉండే కంటే కూడా ఆయన అపోజిషన్లో ఉంటే విపరీతంగా ఫైట్ చేస్తాడు. ఇప్పుడే అంటే అధికారంలో లేనప్పుడు కూడా తప్పులు జరుగుతున్న ప్రతిపక్షాన్ని అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అద్భుతంగా చేస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అద్భుతంగా ప్రజల కోసం ఆలోచన చేస్తాడు. అతను ఆ పాత్ర అయినా ఈ పాత్ర అయినా నిర్వర్తించడంలో మాత్రం వెనక్కి తగ్గేది ఉండదు అతను. కాబట్టి ఇక దాని గురించి కంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది కదా అనేది ఆలోచన. అంతకుమించి కొంచెం అప్పుడు ఆ రోజు బాధ అనిపించింది, అరే జగన్ ఎలా ఓడించారు, ఇంత నిరంతరం జనం కోసమే ఆలోచించాడు కదా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాడు కదా అనేది అనిపిస్తుంది. అంతే. సో ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమని ఈ పార్టీ గుర్తించింది? ఒక ప్రధానంగా 3 కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే విష ప్రచారం, నారా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మీడియా. ఆయనకున్నటువంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అత్యంత బలం, రాజకీయ బలం ఏంటంటే ఆయన మీడియాని చేతిలో పెట్టుకుని మీడియా ద్వారా తన ప్రత్యర్థుల్ని విపరీతంగా విషం జిమ్మి ప్రజల మనసంతా కూడా కల్మషం చేస్తాడు. ప్రజల మనసులో విష ప్రభావాన్ని ఎక్కించగలడు. దాంతో ఏమవుతుందంటే దానివల్లే మంచి చేసి కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక గొప్ప పనులు చేసి కూడా ఆయన ఏంటంటే ఆ గొప్పను కూడా మర్చిపోయేట్టుగా విషం మెదడులోకి ఎక్కించడంలో, మీడియాని వాడుకోవడంలో ఆయన అద్భుతంగా పనిచేశాడు. దాని పర్యవసానమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఓటం. సరే, ఇవాళ మీరు మొన్న ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల్లో నేను ఇక మీదట పోటీ చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని. మళ్ళీ ఇప్పుడు పేరునని ఎందుకు యాక్టివ్ అయ్యారు? పోటీ చేయకపోవటం అనేది ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు కూడా పోటీ చేయను. మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ ఎందుకు వచ్చామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్థాయిలో ప్రభుత్వం
ఇబ్బందికరంలో పరిస్థితిలో పడిపోయి ప్రతిపక్షంలో కూడా నంబర్ లేకపోవటం, ఆ నంబర్ లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకుడికి మనం అండగా ఉండాలి, పార్టీలో యాక్టివ్గా పనిచేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి ఆయన చేసేటువంటి అంటే పోరాటంలో ఉడతా సాయంగా మనం కూడా రాముడికి వారధి నిర్మాణం కోసం ఉడత సాయం చేసినట్టుగా నేను కూడా పేరు నాని అన్నోడు కూడా ఒక చిన్నగా మనం కూడా సాయం చేద్దామని చెప్పినది దానిలో భాగంగా నిర్ణయం తీసుకుని యాక్టివ్గా రావడం జరిగింది. అంతేగాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం పోటీ చేయండి. సో 151 సీట్ల నుండి 11 సీట్లకి పడిపోయినటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారు? మీరు మొదటిసారి కలిసినప్పుడు ఈ ఓటమి తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి? ఆ రోజు మాటల వల్లనే, ఆ రోజు జరిగిన చర్చ వల్లే ఈరోజు మళ్ళీ మీరు యాక్టివ్ అయ్యి నిలబడ్డాను అనుకోవచ్చా? లేదా, నేను 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 4వ తారీఖు కౌంటింగ్ అయితే ఇంకా నేను కొడాలి నాని వంశీ వచ్చి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కైలానీలు మేము కూర్చుని చూస్తున్నాం టీవీలో. కౌంటింగ్ ఇంకా ఆశాంతం అవ్వలేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇటు నా దగ్గర అంటే కైలానీలు వచ్చాడు, వంశీ ఈయన వచ్చారు, కొడాలని వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అన్నీ మాట్లాడుకుంటుంటే ఈలోపు సాయంత్రానికి జగన్ గారు ప్రెస్ మీట్ అని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఇంక పూర్తవుతుంది. కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి అండ్ పొద్దున్నే కొడాలి నాని నేను వస్తున్నాం చెప్పండి జగన్ గారికి అని చెప్పాను. అట్లాగండి చెప్తున్నారు. రాత్రి 9ంటికో 10ంటికో చెప్పాం, ప్రెస్ మీట్ అయిన తర్వాత అనుకుంటా. అంటే అలాగే అని చెప్తాను, పొద్దున వదిలిగానండి వచ్చేయండి అయితే అన్నారు. మళ్ళీ లేట్గా ఫోన్ చేసి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారండి అని చెప్పి అట్లా 6వ తారీఖు వెళ్ళాం. అంటే మేము జగన్ గారిని కలిసేప్పటికే నేను ఆ నిర్ణయంలో ఉన్నాను. జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం, విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్గానే మాట్లాడుకున్నాం. గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి అనేదే ఆ రోజు నాతో పాటు అక్కడికి వచ్చినట్టు దాదాపు చాలామంది వచ్చారు. అందరి నిర్ణయం కూడా జనం కోసం మనం నిలబడి ఫైట్ చేయటం అనేది, అంటే కొన్నాళ్ళు వెయిట్ చూద్దాం అనేది అసలు ఆ మాటే లేదు. 6వ తారీఖునే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ వాళ్ళు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఎవరన్నా కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం, మనం వేచి చూడటం, 6 నెలలు చూద్దాం, సంవత్సరం చూద్దాం అదేం కాదు. డే 1 నుంచే మన పాత్ర స్టార్ట్ అవ్వాలంటే, ఎందుకంటే అప్పటికే కార్యకర్తలను వేటాడటం, వేధించటం, ఆస్తులు ధ్వంసం చేయటం, భౌతిక దాడులు, కిరాతకాలు విపరీతంగా అసలు లెక్కకి మిక్కిలిగా జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, ప్రతి గ్రామంలో కూడా దాదాపు జరుగుతున్నాయి. కాబట్టి ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని అక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిని బట్టి ఎవరు వెళ్ళాలి అక్కడికి అనేది అందరం రోజు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఎవరికి జరిగినా పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి అనేది ఆ రోజు అందరం జగన్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం. ఎస్, నేను కూడా రెడీగా ఉంటాను, మీరు ఎక్కడ ఏంటో చెప్పండి, మనం వెళ్ళిపోదామని అనుకున్నాం. అట్లాగే సత్తెనపల్లిలో బ్రూటల్గా, అంటే అది ఆటవికం, వినుకొండలో, సరే సత్తెనపల్లి కాదు వినుకొండలో రషీద్ అనేటువంటి ఆయన్ని అసలే ఆవిడ పాపం ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు నాన్ వెజిటేరియన్ భోజనాలకు జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పని ఎవడో ఆటకాయతనంగా ఉంటారు కదా కొంటోళ్ళు. అంటే ఆడు మనం చూశాడు, ఎచ్చుల కూరళ్ళు ఉంటారు,
టీడీపీ వాళ్ళు చేశారు మనం కూడా చేద్దాం అనేటువంటి హెచ్చుల కూరలు ఉంటారు మనుషులు సహజంగా. అంటే మాలో కూడా కొంతమంది హెచ్చుల కూరలు ఏం చేశారు, వాళ్ళు ఓకే 25 పోతులు 30 పోతులు కొట్టారు, మనం కూడా అటాగే చేద్దాం, వచ్చి తెచ్చుకున్నదేమో దాన్ని భోజనాలకి చేస్తే పాపం ఆవిడ గొప్పగా స్పందించేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు జాలి లేదు, దయ లేదు, గొరిపొట్టు వాళ్ళని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు. నీ బాధ్యత నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి, వినుకొండ పరిగెత్తుకుని వెళ్ళి నిలబడాలి అక్కడ, ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి. అంటే ప్రభుత్వం ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాలి అక్కడికి. ఏం కోతలు కోసారు ఎలక్షన్లో? రషీద్ యొక్క మరణానికి పశ్చాత్తాపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ తల్లిని ఓదార్చాలి, రషీద్ గారి తల్లిని. ఆ ఊసు లేదు దాని గురించి. అంటే రషీద్ గారి మరణం వీళ్ళు మానసిక ఆనందం పొందుతారు వీళ్ళు. అంటే ఇలాంటి చోట్ల అప్పుడు వెంటనే జగన్ గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాం. అట్లా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన స్పందిస్తూ ఫోన్లో మాట్లాడుతూ తన బాధ్యతగా ముందు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాలి. ఆ పాత్రని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు. దాంట్లో మీకు నేను కూడా అసలు భారత రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్పగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఫీల్డ్ వర్క్కి గ్రౌండ్కి వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అయి ఉంటాడు నేను అనుకుంటాను.